వేల కిలోమీటర్లు గగనయానం చేయటం ఆ పక్షుల లక్షణం. అందుకే వాటిని వలస పక్షులని పిలుస్తారు. అటువంటి వలస పక్షులు విజయనగరం జిల్లా సీతానగరం మండలం చలంనాయుడు వలస, బొండపల్లి మండలం కొనిసి గ్రామాలకు వలసలు వస్తాయి. అలాగే గత 3 ఏళ్లుగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఐకోనేరు వద్దకు కూడా వస్తూ సందడి చేస్తున్నాయి. చూపర్లను ఆకర్షిస్తూ ఆహ్లాదాన్ని పంచిపెడుతున్నాయి. ప్రకృతి ఎప్పుడూ పజిల్గానే ఉంటుంది. కోట్లాది జీవరాశులకు ఆలవాలమైన భూమి మీద ఎన్నో వింతలు, విచిత్రాలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అటువంటి చిత్ర విచిత్రాల్లో సైబీరియన్ బర్డ్ జీవన విధానం ఒకటి. సంతానోత్పత్తికి ఈ జీవాలు ప్రపంచ పటానికి ఓ చివరి నుండి మరో చివరి వరకు వలస వెళ్తాయి. సంతానోత్పత్తి అనంతరం సొంత గూటికి చేరుతాయి. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వేల కిలోమీటర్లు గగనయానం చేస్తాయి, వలస వెళ్తాయి. అందుకే వీటిని వలస పక్షులు అని పిలుస్తారు. ప్రతి ఏటా జూన్ నెలలో సైబీరియన్ నుండి ఇండియాలోని కొల్లేరు, తేనీలపురం, నేలపట్టు, చలంనాయుడు వలస, కొనిసి ప్రాంతాలకు ఈ పక్షులు వలసలు వస్తాయి. గత 3 ఏళ్లుగా విజయనగరం, అయ్యనకోనేరు ప్రాంతానికి కూడా వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఆ వలస పక్షులు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. గ్రామాలలో చింత చెట్లను ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. వలస పక్షుల రాకతో ఆయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. వాటి రక్షణకై గ్రామాల్లో తీర్మానాలు కూడా చేశారు. ఆ పక్షులకు ఎవరూ హాని కలిగించకూడదని ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. గ్రామ తీర్మానాలు కాదని ఎవరైనా వాటిని హాని కలిగిస్తే శిక్ష అనుభవించాల్సిందే. సీతానగరం మండలం చల్లనాయుడు వలస గ్రామంలో నాకు తెలిసిన కాంచి ఎన్నో సంవత్సరాల కాంచి నైబీరియా పక్షులు అక్కడికి చెట్లు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పొదిగించుకుని అవి ఆ తర్వాత జాన్యూరు పోయిన తర్వాత వెళ్ళిపోతాయి. కొన్ని వేల కిలోమీటర్ల నుండి వస్తాయి. గ్రామ ప్రజలు వాటికి సంరక్షణగా చూస్తున్నారు. ఏంటంటే ఎటువంటి వాటికి హాని జరగకుండా ఎవరు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు బంధలించి వాళ్ళకి ఆ చెట్ల దగ్గర కూడా వెళ్ళకుండా అంత క్రమశిక్షణతో పూజించినట్టుగా చేస్తున్నారు. ఆ పక్షులు వస్తే ఇక్కడ వర్షాలు పడతాయి, పంటలు పండుతాయని ఇక్కడ నమ్మకంతో మా ఏరియా ప్రజలందరూ కూడా నమ్మకం. వాటి అదే కాకుండా మేము భక్తిభావంతో పూజలు కూడా చేసి దాన్ని సంరక్షించుకోవడం జరుగుతుంది. ముక్కు కొంగలు, దేవతా పక్షులు, వలస పక్షులుగా పిలిచే వీటిని సైబీరియన్ బర్డ్స్ అంటారు. ఈ పక్షులు రాకతో వర్షాలు కురుస్తాయని, తమ గ్రామాల్లో సమృద్ధిగా పంటలు పండి పాడి అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలకు విశ్వాసం. అందుకే ఈ పక్షులను అంత ప్రాధాన్యతనిస్తారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న పక్షుల గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. సైబీరియన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ఈ వలస పక్షులను సైబీరియన్ క్రేన్స్ అని అంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. మంచు వాతావరణం వీటి ఆవాసం. సైబీరియన్ వైట్ ఫ్రేమ్ లేదా స్నో ఫ్రేమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువ దూరం వలసలు వెళ్తాయి. అందుకే వీటిని వలస పక్షులుగా పిలుస్తారు. సైబీరియన్ నుండి భారతదేశానికి వలస వచ్చే క్రమంలో అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. మన ప్రాంతానికి పక్షులు రావడం కొత్తమీ కాదు. అయితే 3 ఏళ్ల నుంచి గతగా విజయనగరంలో ఐకోనేరు దగ్గరికి ఈ పక్షులు రావటం విజయనగర వాసులందరికీ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్న అంశంగా చెప్పొచ్చు. మనకి దగ్గరలో ఏలూరు దగ్గర కొల్లేరు, అలాగే నేలపట్టు, మనకి తేలినీలాపురం, ఇలాగ చాలా ప్రాంతాల్లో ఇంత ముందు నుంచి వస్తూనే ఉన్నాయి ఈ పక్షులు. అలాగే ప్రస్తుతం మనకి 3 సంవత్సరాల నుంచి కూడా మన విజయనగరంలో ఈ ఐకోనేరు కూడా రావడం బాగుంది. ఇక్కడ ఉదయాన్నే మేము ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండడం వల్ల ఉదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఈ పక్షులు నిరంతరం ఇక్కడికే వచ్చి ఉండేటట్టు సంబంధ అధికారులు కూడా చర్యలు తీసుకొని ఈ చెరువును కూడా బాగా శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. శుభ్రం చేసినట్లయితే, నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉన్నట్లయితే, ఈ పక్షులు ఎన్నో వేల కిలోమీటర్స్ వచ్చిన వాటికి ఆతిథ్యం అని వచ్చినట్లయితే అసలు ఈ పక్షులు ఈ ప్రాంతానికి రావడాన్ని ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నారు మన 2 తెలుగు దేశాలు ఉండేవాళ్ళు. అలాగే మనం కూడా ఇక్కడ రావడం మన అదృష్టంగా భావించవచ్చు. కాబట్టి ఈ పక్షుల్ని మనం ఆతిథ్యం ఇచ్చి సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన విజయనగర ప్రజలందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ విజయనగరాన్ని చూస్తున్నటువంటి సంబంధిత అధికారులు, అటు వెటనరీ వాళ్ళు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా సంబంధిత అధికారులందరూ కూడా వీటికి సరైన రక్షణ కల్పించి ఉత్తరమైన చెట్లు నాటించి, మంచి చెట్లు నాటించి, లేకపోతే ఆర్టిఫిషియల్గా కొన్ని స్తంభాలు నాటించి వాటికి గూళ్ళు కట్టినట్లయితే అవి ఇక్కడికే వచ్చి పక్షులు పిల్లల్ని పెట్టి పొదిగించి తర్వాత వెళ్ళడానికి వీలవుతుంది. ఎందుకంటే సైబీరియన్స్ రావడానికి కారణం కూడా అక్కడ ఈ పిల్లలు పొదిగే సరైన పరిస్థితులు అక్కడ లేకపోవడం వల్ల ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాయి. కాబట్టి మనం వీటిని సంరక్షించుకొని వాటికి ఆతిథ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మనందరికీ బాగుంటుందని, ఆహ్లాదాన్ని ఇస్తాను. ఇది కూడా ఒక టూరిజం ప్లేస్గా కూడా అవుతుందన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా మన వాళ్ళు ఆలోచిస్తారని నేను అందరినీ కోరుతున్నాను. వీటి ఆకారం పరిశీలిస్తే స్వచ్ఛమైన తెల్ల పువ్వులాగా ఉంది. తలభాగం కిరీటం ఆకారంలో ఉంటుంది.
తలభాగం ఇటుక ఎరుపు కలిగి ఉంటుంది. కనుపాప పసుపు రంగులో ఉంటుంది. ఈ పక్షి ఈకలు డింగి బ్రౌన్ రంగులో ఉంటాయి. సంతాన ఉత్పత్తి కాలంలో మగ ఆడ పక్షుల ఈకలు బురదతో కనిపిస్తాయి. అవి తన ముక్కుతో బురదలోని ముంచి ఒకదానిపై మరొకటి జల్లుకుంటాయి. ఇవి సాధారణంగా 4 నుంచి 9 కిలోల బరువు కలిగి ఉంటాయి. మగ పక్షులు ఆడపక్షుల కంటే సగటు పెద్దగా ఉంటాయి. సైబీరియన్ పక్షుల సంతానోత్పత్తి భారీ వృక్షాల సముదాయం నదీ పరివాహక ప్రాంతాలలో సాగుతుంది. ఇది ప్రధానంగా మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. విత్తనాలు, అలాగే ఎలుకలు, వానపాములు, చేపలతో సహా అనేక రకాల మొక్కలను తింటాయి. ఈ సైబేరియన్ జాతి కొంగలు సైబేరియా దేశం నుంచి జూలై నెలలో అవి వలస పక్షులుగా అక్కడి నుంచి మన చల్లం నాయుడు వలస అనే గ్రామం సీతానగరం మండలంలో ప్రతి సంవత్సరం అవి అక్కడికి వచ్చి అవి అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి అంటే ఆ బ్రీడింగ్ యాక్టివిటీస్ పూర్తి అయ్యే వరకు అవి ఉండి మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలల్లో అవి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవడం అప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. ఆ పక్షులను కూడా గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతో ఆదరించి వాటిని సంరక్షణలో ఎంతో శ్రద్ధ తీసుకోవడంలో వారికి ఎప్పటి నుంచో ఆ పక్షులు రావడం శుభప్రదాయంగా భావిస్తూ వాటిని ఆదరిస్తున్నారు. ఈ పక్షులు తమ ప్రాంతంలో రావడానికి ఆ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఆ మండలంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా అది ఒక శుభసూచకంగా భావిస్తూ అవి వారి గ్రామానికి రావడం వలన వారికి వర్షాలు అవి చక్కగా పడి వారి పంటలు అవి ఎక్కువగా అంటే బాగా పండి వారి ఆర్థికంగా కూడా బాగుంటామని చెప్పి వారికి ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంది. దానివలన వారు కూడా ఈ పక్షుల్ని ఆదరించి వాటికి అన్ని సదుపాయాలు కలుగు చేస్తుంటారు. ఇక సంతానోత్పత్తి విషయానికి వస్తే సాధారణంగా ఒక పక్షి 2 గుడ్లు పెడుతుంది. వీటిని పొదిగేటప్పుడు ఆడపక్షి సమీపంలోనే మగపక్షి కాపలాగా ఉంటుంది. గుడ్లను 27 నుండి 29 రోజులలో పొదుగుతాయి. యువ పక్షులు సుమారుగా 80 రోజులలో ఎగరగలుగుతాయి. ఈ పక్షులు భారతదేశంలోని తూర్పు ప్రాంతానికి ఎక్కువగా వలసలు వస్తాయి. ఈ సమయంలో తమ సంతానోత్పత్తిని సాగిస్తాయి. ఆహారానికి సంతాన ఉత్పత్తిని అనువైన ప్రాంతంలో గుర్తించి గుంపులుగా ఆయా ప్రాంతాలకు చేరుకుంటాయి. ముఖ్యంగా చింత చెట్లను ఆవాసాలుగా చేసుకుంటాయి. నదీ పరివాహక ప్రాంతం లేదా చెరువులు, జీవగడ్డల సమీపంలో వలస పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పక్షులు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి రోజంతా ఆహారం తీసుకుంటాయి. నీట మునిగే వృక్ష సంపదను ఇష్టంగా తింటాయి. ఈ పక్షులు 60 నుంచి 80 సంవత్సరాలు జీవించినట్లు పలు అధ్యయనంలో వెల్లడైంది.